హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ మంజుల. ఈరోజు దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా 2 దోసకాయలను నీట్గా వాష్ చేసుకొని పీల్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక దోసకాయకి 1 స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆమ్ చేస్తాం మమ్మీ, ఆము. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 4 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని మీకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. వెంటనే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. కారం ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, స్మాల్ లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టుకోవాలి. నువ్వులు అన్నిటినీ పక్కకు పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నిటినీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, పల్లీలు, చింతపండు, నువ్వులు, వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు దోసకాయ ముక్కల్లోని సగం ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మిగిలిన దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల దోసకాయ ముక్కలు అన్నీ మెత్తగా అవ్వకుండా కొన్ని ఇలా ముక్కలు ముక్కలుగా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి టేస్ట్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. పచ్చడిలోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు
ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మినప్పప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తం ఫ్రై అయ్యాక చివరగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపుని ఎప్పుడైనా లాస్ట్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే చేదుగా అనిపిస్తుంది. మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుని పచ్చడిలోకి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలతో ఇలా పచ్చడి చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో నిజంగా అండి చెప్పలేము. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చూశారు కదా దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, చివరిగా కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.